హాయ్ హలో బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చేసుకున్న వంటలు ఏంటంటే మా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఏమున్నాయి కూరలు అని ఒక మామిడికాయ ఉంది, హాఫ్ దోసకాయ ఉన్నది. సరే ఏం చేద్దామని ఆలోచించి ఈ దోసకాయ పెద్దగా ఉంది కానీ చప్పగా ఉంది, మళ్ళీ పచ్చడి చేయడానికి పనికిరాదు. సరే అని చెప్పి నేను దోసకాయ కూరలాగా చేసేసాను. ఎందుకంటే పప్పు చేశాను అనుకోండి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదా, ఇంట్లో ఇద్దరికి అది ఎక్కువ అనిపిస్తుంది. అందుకనేసి కూరలాగా అయితే ఇద్దరికి వచ్చేస్తుంది, సరిపోతుందని చెప్పి దోసకాయ కూర ఎప్పుడూ చేయలేదు నేను, కానీ ఇప్పుడైతే ఓన్లీ అలా తిరగమాతలో వేసేసాను. చాలా బాగుంది కూర. దోసకాయ కూర చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇది హాఫ్ దోసకాయ అనమాట, అంత పెద్ద కాయ వచ్చింది. ఇది వరకు హాఫ్ కాయ వచ్చి సాంబార్లో వేశాను, కొరవ ముక్క ఇప్పుడు కూర చేశాను. నెక్స్ట్ మామిడికాయ ఉందన్నా కదా, దాంట్లో కూడా హాఫ్ మామిడికాయ అంటే ఒక సైడు మామిడికాయ ముక్కను తీసుకొని మామిడికాయ పప్పు చేశాను. పప్పు ఎందుకంటే ఒక చిన్న అసలు గుప్పెడు వేసి పెట్టానమాట. ఉట్టి అన్నం పెట్టేటప్పుడు కొంచెం పప్పు పెట్టాను, దాంట్లో ఇప్పుడు మామిడికాయ వేసేస్తున్నాను. ఎప్పుడు కూడా ఉట్టి పప్పు అనేది ఉంటే ఏదో పచ్చడి అంటే మరీ ఉట్టిగా తినకుండా పెరుగు లేకపోతే పచ్చడి వేసుకొని తినకుండా ఓపిక లేనప్పుడు ఇట్లా పప్పు ఉంటుంది కదా అనేసి పప్పు పెట్టేస్తూ ఉంటానన్నమాట అన్నం పెట్టినప్పుడే. ఈరోజు ఏంటంటే ఆ పప్పులో మామిడికాయ ఉంది కాబట్టి హాఫ్ కాయ వేసి మామిడికాయ పప్పు చేశాను. చాలా టేస్టీగా ఉందన్నమాట, పుల్లగా ఉంది మామిడికాయ. అందుకని కొంచెం పప్పే పెట్టాను కాబట్టి దాంట్లో నేను హాఫ్ ముక్క వేసేటప్పటికి ఆ పులుపు సరిపోయింది పప్పుకి. ఇద్దరమే ఉంటాం కాబట్టి పప్పులో హాఫ్ మామిడికాయ సరిపోయిందన్నమాట. ఇప్పుడు చూసారా పోపు వేశాను. పోపులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసి ఒక ఎండుమిర్చి వేసేసి, అంటే సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ ముక్కలు, తరిగిన దోసకాయ ముక్కలు వేసేసాను. కొంచెం సన్నగా తరగచ్చు, నాకు ఇంకా అంతకంటే ఈ కట్టర్ తోటి అవ్వదు, అందుకని ఇలాగే కట్ చేసేసాను, వేసేసాను, మూత పెట్టేశాను. చూసారా బాణం నిండా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అది మంచిగా వేగిన తర్వాత అంటే ఉడికిన తర్వాత కొంచెం అయిపోయింది, చాలా కొద్దిగా అయిపోతుంది, ఇద్దరికి సరిపడా కూరలాగా అయిపోతుంది, అంత మంచిగా ఉడికిపోతుంది. మూత పెట్టేశాను. దోసకాయ అనేది నీరు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసేసిన తర్వాత కాసేపు మూత పెట్టేస్తే అదే మగ్గిపోతుంది అనమాట, ఇంకా వేరే అక్కర్లేదు. కొంచెం కూరపొడి చల్లేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మామిడికాయ తీసుకున్నాను, చాలా రోజులు 2 మామిడికాయలు తెచ్చాను. ఇదివరకు ఒక మామిడికాయ ముక్కలు పచ్చడి చేశాను. అంటే ఇప్పుడు బాగా ప్రతి సీజన్లోనూ మనకు మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, ఒక కాయ అలాగే ఉండిపోయింది. అందుకని దాంతో ఇప్పుడు హాఫ్ ముక్క చూసారు కదా, అంతే పప్పు సరిపోయింది. కొరవ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకోసారి చేయొచ్చులే పిల్లలు వచ్చినప్పుడు అని చెప్పి. చాలా పుల్లగా ఉంది కాయ, అందుకని సరిపోయింది. మంచి టేస్ట్ ఉంటుంది మామిడికాయ పప్పు అనేది. ఇలా సన్నగా ముక్కలు చేసేసుకొని 2 పచ్చిమిర్చి, అంటే మనం పచ్చిమిర్చి కానీ ఎక్కువగా తింటే ఇంకో 2-3 వేసుకోవచ్చు, బాగుంటుంది. దాంట్లో పచ్చిమిర్చితో సహా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. సన్నటి ముక్కలు తరిగేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా తరిగేసాను. పచ్చిమిర్చి కూడా సన్నగా పొడుగుగా తరుక్కోవాలన్నమాట. ఒకసారి దోసకాయ అయితే మళ్ళీ ఒకసారి అలా మంచిగా కలిపేసాను. చూసారా తక్కువ అయిపోయింది. ఇప్పుడు వచ్చి దాంట్లో కొంచెం కూర పొడి, అంటే పుట్నాల పొడి చేశాను నేను, అది ఉంది. ఏదైనా అనమాట, కొబ్బరి పొడి కానీ కూర పొడి అని, లేకపోతే పుట్నాల పొడి, పల్లి పొడి, ఏవి ఉంటే అవి ఇంట్లో మనం పొళ్ళు అనేవి చేసి పెట్టుకుంటాం కదా, అప్పుడప్పుడు అన్నంలోకి వేసుకొని కలుపుకోవడానికి. పచ్చళ్ళు చేసినట్టే ఇట్లా పొళ్ళు కూడా మా ఇంట్లో ఉంటాయి, రెడీ టు ఈట్ లాగా. అంటే ఒక చారు ఒకటి పెట్టేసుకుంటే ఏ పొడో పచ్చడో వేసుకొని తినేసేయొచ్చని ఎప్పుడు ఇలా చేసి ఉంచుతానన్నమాట. ఈసారి మా అమ్మాయికి పంపించేటప్పుడు, మా అబ్బాయికి పంపించేటప్పుడు ఈ పొళ్ళు వాళ్ళకు కూడా చేసి ఉంచాను, మిగిలినవి నేను డబ్బాలో వేసి ఉంచాను అనమాట. అందుకని ఈ పుట్నాల పొడి కొంచెం దాంట్లో కూరలో వేసేసాను, మంచిగా కలిపేశాను. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. 1 నిమిషం ఆ పొడి అంతా కూరకు పట్టేటట్టు 1 నిమిషం మూత పెట్టేశాను. ఆ తర్వాత ఇంకొక బాణలు పెట్టాను, బాణలు కాదు ఇది మిల్క్ ప్యాన్ అనమాట. దీంట్లో నేను ఇది చారు పెట్టుకోవడానికి, పప్పు ఇట్లా పోపు వేసుకోవడానికి, చిన్న చిన్న మ్యాగీలు లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా చేయడానికి ఉపయోగించేస్తూ ఉంటాను.
ఇప్పుడు ఏం చేశాను, దీంట్లో కొంచెం ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను, జీలకర్ర. ముఖ్యంగా మనకు ఇలాంటి పప్పులు చేసుకునేటప్పుడు ఏదైనా సరే, మామిడికాయ పప్పు, టమాటా పప్పు, దోసకాయ పప్పు, ఏ పప్పు చేసినా సరే మనకు ఆవాలు, జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఎండుమిర్చి, ఇంగువ. ఎందుకంటే దీంట్లో మినపప్పు, శనగపప్పు అదంతా వేయక్కర్లేదనమాట. సాంబార్లో కూడా అంతే. ఆల్మోస్ట్ పప్పులోకి కానీ, రసంలోకి కానీ, సాంబారుకి కానీ, తిరగమాతలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి. ఇంకా చారులోకి, సాంబార్లోకి అయితే మెంతులు ఒక 4 వేసుకోవచ్చు. ఇలా అన్నమాట. పోపు వేసేసి, ఆ పోపు వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా తరిగితే బాగుంటుందన్నమాట. అంటే మనం వేగి ఉంటుంది కదా, ఇప్పుడు మనం అక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, పోపులో వేగుతుంది కదా, ఆ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగుతుంది. మనం అన్నం తినేటప్పుడు దాంట్లో కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్గా. ఇప్పుడు ఒకసారి పోపులో వేసిన తర్వాత మంచిగా కలిపేశాను. పసుపు వేసాను. ఆ తర్వాత పప్పు చూసారా, కొంచెం పెట్టాను కదా, చెప్పాను ఇవి చిన్న చిన్న గిన్నెలు. అంటే వంట అయిపోయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవడానికి సరిపోతాయన్నమాట. అంటే మిగిలినవి రాత్రికి మిగిలినవన్నీ ఒక గిన్నెలో తీసి పెట్టేస్తాం కదా, అట్లాంటివి చిన్న చిన్న గిన్నెలు, క్యారీ గిన్నెల్లాగా అవన్నమాట. దీంట్లో నేను పప్పు పెట్టాను. ఆ పప్పు కొంచెం మెత్తగా ఇట్లా అనేసుకొని స్మాష్ చేసేసి దీంట్లో వేసేస్తున్నాను. ఈ ప్యాన్లో ఆ పప్పు ఎక్కడో అడుక్కున్నట్టు ఉంది. కొంచెం పసుపు, ఇంగువ వేసేసి మంచిగా కొంచెం సేపు ఉడకనిద్దాం. పోపు, మామిడికాయ ముక్కలు, పులుపు ఈ పప్పుకి మంచిగా పట్టాలన్నమాట. కొంచెం ఉప్పు వేసేసాను. యాక్చువల్గా మామిడికాయ పప్పు అంటే ఇట్లాగే బాగుంటుంది. లేదు మనం కారం వేసుకుంటే, ఎర్రకారం వేస్తే ఎర్రగా అయిపోతుంది అనమాట, రెడ్డిష్గా వచ్చేస్తుంది. అంత నచ్చదు నాకు. దీంట్లో నేను ఇంకా చిటికెడు సాంబార్ పొడి అయితే వేస్తాను, అంతేను. ఎందుకంటే అది మెంతులు, ధనియాలు అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా సాంబార్ పొడిలో, అందుకని ఒక చిటికెడు పొడి అదొకటి వేస్తాను. వేసేసి బాగా మిక్స్ చేసేసాను. అంతే. ఒకసారి బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేస్తే మామిడికాయ పప్పు కూడా రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసుకునే వంటలు అనమాట. అన్నం పప్పు కుక్కర్ పెట్టేసుకోవడం, ఈ పప్పుని ఏదున్నా సరే, మామిడికాయ కానీ, దోసకాయ కానీ, సొరకాయ కానీ, ఇదే మెథడ్ దేంట్లోకైనా. కాకపోతే ఉల్లిపాయ, టమాటా ఇట్లా మనం వేసుకుంటూ ఉంటాము. నేను ఆల్మోస్ట్ ఉల్లిపాయ మానేసి ఒక 4 months అయి ఉండొచ్చు. అంటే ఏదో ఒక పండగలు, లేకపోతే కార్తీక మాసము, ఆ తర్వాత ఏమో మా అబ్బాయి అయ్యప్ప మాల వేసుకున్నారు. ఇట్లా ఏదో ఒక మనకు వస్తూనే ఉంది. సరే ఉల్లిపాయలు తెప్పించడము మానేశాను అనమాట, తెప్పించడం కూడా. ఇట్లా లేని వంటలు అనమాట, ఉల్లిపాయ వెల్లుల్లి లేని వంటలు. ఆల్మోస్ట్ మా ఇంట్లో వెల్లుల్లిపాయ వాడము. ఉల్లిపాయలు వాడి కూడా 4 months 5 months అయిపోయింది. ఇంకా తెప్పించాలి ఎందుకులే అనుకున్నాను. ఈ లోపల అయ్యప్ప వేసుకున్నారు కాబట్టి అసలు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అనేదే లేదు. ఇప్పుడు చూసారా, అందుకని సింపుల్గా వంటలు ఇలాగే ఉంటాయి మా ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.